ఈరోజు ఉలవకట్టు చేస్తున్నానండి. ఇంట్లోనే ఉలవ చారంతా ఉలవలు వేసి ఉడికించేసి ఈ నీళ్లు తీసేసాను. అందులో వచ్చి కరివేపాకు, ఆ తర్వాత ఎర్రగడ్డలు, కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసానండి. అవి వేస్తేనే అది మంచి రుచిగా వస్తుంది. మళ్ళీ ఇందులో కొంచెం చారు పొడి కూడా వేయాలి. అప్పుడు చాలా గుమగుమలాడుతూ ఉలవ చారు తయారవుతుందండి. ఇది మిక్సీలో మేము పట్టించేసి కొట్టేయాలండి. మిక్సీలో ఇలా పేస్ట్ కొట్టేస్తానండి. చూడండి, ఇంకా ఉలవల చారుకు దీంట్లో కలిపేస్తాను. బాగా ఉడుకుతున్నది. కోడిగుడ్డు కూడా వేసేసానండి ఇందులో ఉలవ చారులోనే. బాగా ఉడికిచ్చేసి చూడండి, ఎందుకంటే కోడిగుడ్లు వేస్తే బాగుంటుంది. తిరుపతి వేసేసాను. చూడండి ఎంత చక్కగా తిరుపతి అయిపోయినది. తిరుపతి కొంచెం ఎక్కువ వేస్తామండి, ఎందుకంటే బాగా గుమ్మలాడితే భలే ఉంటుంది. ఇందులో హింగు కూడా బాగా గుమ్మలాడే ఉలవ చారు రెడీ అయిపోయిందండి. అబ్బా, ఇంకా అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది మజా. చూడండి, ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. అందరూ చూడండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్.